హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ గోల్ అరోమా. ఈరోజు నేను మునక్కాయ గుడ్డు పులుసు చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ పెట్టాను చూడండి. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, మునక్కాయలు, గుడ్లండి. నేను గుడ్లు ఆల్రెడీ స్టవ్ మీద పెట్టేసుకున్నాను, ఉడకబెట్టేస్తున్నాను గుడ్లు. ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నానండి. సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు. తర్వాత టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. చాలా బాగుంటుందండి గుడ్డు మునక్కాయ కాంబినేషన్ మాత్రం అదిరిపోతుంది. కట్ చేసి పెట్టుకున్నాను టమాటాలు, పచ్చిమిర్చి కూడా చాలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. కావాల్సినంత ఆయిల్ పోసుకుంటున్నాను. పాత్ర పెట్టేసుకొని కావాల్సినంత ఆయిల్ పోసేసుకొని కొంచెం మెంతి పొడి వేస్తున్నానండి. ఇక్కడ తాలింపు దినుసులు అండి. తాలింపు దినుసులు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఇక్కడ. అలా బాగా వేడయ్యాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి, కచ్చపచ్చగా నూరి పెట్టుకున్నాను రోట్లో నేను. అది కూడా వేస్తున్నాను చూడండి. బాగా ఆ పచ్చివాసన పోయే వరకు ఉంచి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని బాగా ఉడికిపోవాలండి ఉల్లిపాయలు. కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకుందాము. సాల్ట్ వేసుకుంటే త్వరగా ఉడికిపోతాయి ఉల్లిపాయలు. చూడండి బాగా కలిపేసుకొని సేపు మూత పెట్టుకుందామండి ఒక 5 మినిట్స్. చూడండి బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు మునక్కాయలు కడిగి పెట్టేసుకున్నానండి శుభ్రంగా. మునక్కాయలు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఈ స్టేజ్లో వేయడం వల్ల ఏంటంటే ముందే వేసుకుంటే మునక్కాయలు బాగా ఉప్పు పట్టేసి ఉడికిపోతాయి బాగా. తర్వాత వేసుకుంటే ఉడకవు అంతగా. ఇప్పుడైతే ఉప్పు పట్టేస్తుంది, బాగుంటుంది తినడానికి కూడా. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి మూత తెరిచి చూద్దామండి. చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో. నిజంగా అండి చాలా బాగుంటుంది. చూడండి టమాటాలు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు కలిపేసుకున్నాం ఒకసారి అంతా. మునక్కాయ గుడ్డు పులుసు మీకు బాగా ఇష్టమైన వాళ్ళు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. 2 స్పూన్లు కారం వేసుకుంటున్నానండి ఇక్కడ నేను. చూడండి కారం 2 స్పూన్లు వేసుకున్నాను. బాగా కలిపేస్తున్నాను. బాగా కలిపేసుకోవాలండి. నేను ఇక్కడ పులుసు అంటున్నాను, గుడ్డు పులుసు అంటున్నాను, గుడ్డు మునక్కాయ పులుసు అంటున్నాను కాబట్టి కొంచెం నేను చింతపండు కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకున్నాను ముందుగానే. దాన్ని రసం తీసి పోస్తున్నాను ఇక్కడ. కొంచెమేనండి చింతపండు, మరీ పుల్లగా ఉన్న బాగోదు కూర. చూడండి చాలా ఇలా బాగుంటుంది. అంతకంటే ఎక్కువ నీళ్ళు పోసుకున్నా బాగోదు. ఉడకబెట్టుకున్నాను కదా గుడ్లు, అవి కొంచెం చిన్న ఘాట్లు పెట్టేసుకొని వేసుకుంటున్నానండి. ఆ ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఆ పులుసు అంతా గుడ్లోకి వెళ్ళి చాలా బాగుంటుంది తినేటప్పుడు మనకి. కొంతసేపు అండి ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. ఇక్కడ చూద్దామండి ఎలా అయిందో మన కూర. చూడండి ఎంత బాగుందో. కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటున్నాను ఇక్కడ. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి అన్నంలోకి. ఎంత ఎమ్మీగా ఉంటుందో అంత రుచి, అంత బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదేమి కొత్త వంటేం కాదు, మనందరికీ తెలిసిన వంటే. మునక్కాయ ఉడికిందా లేదా చూస్తున్నాను. చాలా బాగా ఉడికిందండి. చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు అందరూ. మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మమ్మల్ని ఆదరించండి మా చిన్న ఛానల్ని. చూడండి ఎంత బాగుందో. పులుసు మాత్రం చాలా బాగుంటుందండి అన్నంలోకి, వేడివేడి అన్నంలోకి భలే ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.